హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శ్రవణ్. ఈరోజు అయితే ఒక కిచెన్కి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. మనం రెగ్యులర్గా అయితే ఇప్పుడైతే స్టీల్ ప్యాన్స్ కానీ స్టీల్ కడాయిలు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా. కాకపోతే ఇవి ఎక్కువ వేడి అవ్వడం వల్ల, లేదు అంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా చూసారు కదా, ఈ ప్యాన్ చుట్టూరా ఇదంతా కూడా మనకి పట్టేస్తుంది. ఆయిల్ది కానీ వేడికి కానీ ఇదంతా కూడా ఈ మరకలు అయితే అంత ఈజీగా పోవు. మనం నార్మల్గా డిష్ వాషర్తో క్లీన్ చేస్తే మాత్రం అంత ఈజీగా అస్సలు పోవు. సో మనం స్క్రబ్ యూజ్ చేయాలంటే లైన్స్ కానీ అదంతా పడే అవకాశం అయితే ఉంది. అందుకే అదంతా కాకుండా చాలా సింపుల్గా దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్యాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా ఫుల్గా వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు అయితే మొత్తాన్ని ఇలా చూస్తున్నారు కదా, ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మరిగించుకున్న వాటర్నంతా కూడా తీసేసుకొని ఆ వేడి పైనే దీంట్లోకైతే మనము ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఈ ప్యాన్కి అంతా కూడా నార్మల్ స్క్రబ్బే యూస్ చేయాలి. ఎప్పుడైనా సరే స్టీల్కి మనము స్టీల్ స్క్రబ్స్ యూస్ చేస్తే గీతలు అయితే పడి అసలు తొందరగా పాడైపోతాయి. అందుకే ఇలా చూసారు కదా, నార్మల్ స్క్రబ్ తోటి మొత్తాన్నంతా కూడా చాలా సింపుల్గా, మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇలా అంతా అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా, మనం నార్మల్గా క్లీన్ చేసినా కూడా చాలా ఈజీగా పోతుంది. మనం ఎక్కువసేపు కూడా దీన్ని కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ముందు చూస్తే ఎంత అసలు మరకలు అనేవి ఉన్నాయి. ఇంకా వెనకాలైతే మనకి వేడికే చాలా వరకు ఇలా మరకలు అయితే అయిపోతూ ఉంటాయి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఆ వేడి పైనే మనమైతే దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనకాల కూడా కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని మొత్తాన్నంతా కూడా ఒక 5 నిమిషాల వరకు మనం దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అసలు ఎప్పటికప్పుడు యూజ్ చేస్తే ఇంత అసలు మరకలు అనేవి కాదు. మెయిన్గా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం ఇలా అవ్వడం అయితే కామన్. అందుకే ఇలా ఒకసారి ఈ టిప్ మీరు యూజ్ చేస్తే గిన్నె కూడా అసలు పాడవకుండా, గీతలు పడకుండా మంచిగా కనిపిస్తుంది కొత్తగా. చూసారు ఎంత సింపుల్గా క్లీన్ అయిపోయిందో ఇదంతా కూడా. మొత్తాన్నంతా కూడా ఒక 5 నిమిషాల్లో అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఒకసారి బేకింగ్ సోడా అప్లై చేశాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసినా ఇంకా ఈజీగా పోతుంది. ఇంకా మనం టైం లేదు అన్నప్పుడు ఇలా చూసారు కదా ఎంత అసలు క్లీన్గా అయిపోయిందో. చాలా సింపుల్గా మనమైతే ఈ మరకలను అయితే మనం తీసేసాము. వెనకాల మనకి ఇంకా చాలా ఎక్కువగా ఉండే, సో మ్యాక్సిమం అయితే మనకైతే ఈ మరకలు అయితే పోయాయి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. లాస్ట్లో మనకు కావాలి అంటే కొంచెం డిష్ వాషర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు లిక్విడ్తో. మీరు ఆ డిఫరెన్స్ చూస్తే ఫస్ట్కి ఇప్పటికీ చూసారు కదా, ప్యాన్ అనేది ఎంత నీట్గా అయిపోయిందో. దట్టు ఒక్క లైన్ కానీ ఏ మరక లేకుండా చాలా నీట్గా అయిపోయింది కొత్త దానిలాగా. ఇప్పుడు వెనకాల కూడా మనం కొంచెము విమ్ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఆప్షనల్, మనకి ఇంకా నీట్గా కావాలంటే. ఇలా స్టీల్ అనే కాదు, మనం వేటికైనా నాన్ స్టిక్ అయినా ఏదైనా ఇలా బేకింగ్ సోడా యూస్ చేసి మనం క్లీన్ చేస్తే మరకలు అవ్వకుండా, అసలు ఆ పైన కోటింగ్ అనేది అదంతా పోకుండా అసలు నీట్గా కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని. సో ఇక్కడ మనం క్లీన్ చేసేసాం కదా, క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే ఈజీగా చూడొచ్చు. 5 నిమిషాల్లో అయితే మనం ఈ అసలు ఎంత మరకలుగా ఉండే ఈ ప్యాన్ అయితే నీట్గా చేసేసాము. సో మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు వర్క్ అయిందా లేదా అనేది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీకు అందరికీ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.